అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం అసలు మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? వెన్నెల్లో ఆడపిల్ల తరువాయి భాగం. మీరు ఉండేది ఎక్కడ? బిల్లు పే చేస్తూ అడిగాడు. ఆమె చెప్పింది. ఆమె ఇంటి వైపు నడుపుతూ మెయిన్ రోడ్డు పక్క సందులో కనబడుతున్న మేడ మీద గది చూపిస్తూ, అదిగో అక్కడే నేనుండేది అని. అంతలో ఆలోచన స్ఫురించిన వాడిలా, పదండి నా గది చూద్దురు గాని అంటూ మోటార్ సైకిల్ సర్రున పక్కకి కోశాడు. ఆమె ఇంత రాత్రి ఎందుకు అనబోయింది. అతడు బ్రేక్ వేస్తూ, మా ఇంటి ఓనర్ ఏమీ అనుకోడులేండి అంటూ లోపలికి దారితీశాడు. సమస్యను తన వైపు నుంచే ఆలోచిస్తున్న అతడిని చూస్తే ఆమెకు ఆశ్చర్యం వేసింది. అతడు రూమ్ తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. అతడి రూమ్ ఒక మ్యూజియంలా ఉంది. ఇంకు బాటిల్స్, బ్రష్లు డ్రాయింగ్ బోర్డు మీద ద్రొల్లుతున్నాయి. కిటికీ తలుపులు సరిగ్గా వెయ్యలేదనుకుంటా. డ్రాయింగ్ పేపర్లు ఎగిరి నేల మీద వచ్చి పడ్డాయి. మంచం కొత్తదే అయినా నవారు బిగించకపోవటం వల్ల కుక్కి మంచంలా ఉంది. తలదిండ్లు ఉండవలసిన చోట 4-5 బౌండ్లు పుస్తకాలున్నాయి. గోడకి స్పానిష్ గిటార్ వేలాడుతోంది. కాఫీ తాగుతారా? ఇప్పుడేగా భోంచేశాము. పర్లేదు అంటూ ఫ్లాస్కోలో చల్లారిపోయిన కాఫీని స్టవ్ మీద పెట్టాడు. ఆమె దృష్టి పెద్ద ఫోటో మీద పడింది. దాని మీద వ్రాసి ఉన్న పేరు చదువుతూ, ఎవరి గ్రెగరీ పెక్ అని అడిగింది. అమెరికాలో పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్నాడు. పుస్తకాల ర్యాక్లో నుంచి ఆమె ఒక పుస్తకాన్ని బయటికి తీసింది. గీతల్లో భావాలు అన్న ఇంగ్లీష్ పుస్తకం అది. మీరు బొమ్మలు కూడా వేస్తారా? వేస్తాను. పత్రికల్లో వస్తూ ఉంటాయా? ఆ కార్టూన్లు. ఆమె చప్పున తలెత్తి, జేమ్స్ అన్న పేరు మీద వేసేది మీరేనా అంది. నేనే. అప్రయత్నంగా ఆమె చేతిలో పుస్తకం జారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని అతి కొద్ది మంది కార్టూనిస్టులలో అతడొక్కడు. బొమ్మేసి జోకు వ్రాయకుండా బొమ్మతోనే నవ్వు తెప్పిస్తాడు. అప్పడాల కర్ర, గయ్యాళి భార్య జోకులకు దూరంగా ఉంటాడు. ఇంతసేపు మీరే తను అని చెప్పలేదేం? ఏది ఆ సందర్భం రాలేదుగా? సులోచనకి తన ఎక్స్చేంజ్లో పనిచేసే ఆపరేటర్ గుర్తొచ్చాడు. అతడు తన వచన గేయం పడిన పత్రికను చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ప్రతి సంభాషణని ఆ పత్రిక మీదకే తీసుకొచ్చి తన రచనను చూపించేవాడు. భలే నవ్వొస్తాయి. మీరంత బాగా బొమ్మలను ఎలా వేస్తారు? నిరంతర మానసిక సంఘర్షణ నుంచి బయటపడటానికి ఎలా వేస్తాం? డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంకుతో అన్నాడు నవ్వి. ఆమె ఇంకా ఆ సంభ్రమం నుంచి తేరుకోలేదు. ఈ లోపులో కాఫీ కాగింది. అతడు 2 కప్పుల్ని వెతకటానికి 5 నిమిషాలు పట్టింది. న్యూస్ పేపర్ల వెనక దొరికాయి కప్పులు. ఈ లోపులో కాఫీ చల్లారిపోయింది. దాన్నే తాగారు. దూరంగా ఎక్కడో గడియారం 1 గంట కొట్టి 10:30 అయినట్లు సూచించింది. జేమ్స్ చిన్న లైటు వేశాడు. గది నీలిరంగులో కనిపిస్తుంది. కిటికీలో నుంచి వెన్నెల పడుతోంది. ఒక్కసారి గదిలో వ్యాపించిన చీకటికి ఆమె బెదిరింది. కానీ అంతలో అతడు అడిగాడు, మీ ఎక్స్చేంజ్ గురించి చెప్పండి. తన సబ్జెక్టు గురించి అతడు అడిగేసరికి ఆమె కొద్దిగా ఉత్సాహపడి, ఏం చెప్పను అంది. ఎక్స్చేంజిలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఫ్రీగా ఎన్నైనా ఫోన్లు చేసుకోవచ్చునట, నిజమేనా? ఎవరన్నారు? శుద్ధ అబద్ధం. ఆమె కొద్దిగా కోపంతో అంది. అలాగే అంటారులేండి, నిజం చెప్పండి అంటూ బలవంతం చేశాడు. ఆమె ఆలోచించి, నాకు తెలిసినంత వరకు అలా చెయ్యలేం. పోతే అంబులెన్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లోకల్ కాల్స్ ఫ్రీగా ఇవ్వచ్చు అనుకుంటాను. మీరు ఆ పొజిషన్లోకి ఎప్పుడొస్తారు? ఆమె నవ్వి, ఏం మీరు చెయ్యాల్సిన కాల్స్ ఉన్నాయా అంది. అతడు తలూపాడు. ఈ విధంగానైనా బిల్లు తగ్గిద్దామనుకుంటున్నాను అని ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా లైన్మెన్ని పట్టుకుంటే ఒకరి బిల్లులు వేరొకరికి పడే ఏర్పాట్లు చేస్తాడట, నిజమేనా అని అడిగాడు. అంటారు కానీ నిజం కాదు. మాకొచ్చిన కంప్లైంట్స్ 99% తప్పుడు కంప్లైంట్సే. ముఖ్యంగా ఎస్టీడీ వచ్చాక ఇళ్లల్లో ఆడవాళ్ళు దూర ప్రాంతాలలో ఉన్న బంధువులతో గంటల తరబడి మాట్లాడి ఆ విషయమే మర్చిపోతారు. బిల్లు వచ్చాక మగవాళ్ళు ఎగిరి పడుతుంటే
తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు. అంటే రాంగ్ బిల్లింగ్ అన్నది జరగటం లేదా? ఆ మాత్రం తప్పులు ఏ డిపార్ట్మెంట్లోనైనా జరుగుతాయి జేమ్స్. మా డిపార్ట్మెంట్ను తప్పు పట్టాలంటే ఒకటే ఒకటి ఉంది. చాలా నిర్లక్ష్యంగా మా వాళ్ళు చేస్తున్న తప్పు. ఏమిటి? ఇంతమంది ఫోన్లు కావలసిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కదా. భవిష్యత్తులో వీళ్ళు 1,00,000 దాకా తేల్తారు. ఇంతమందికి కావాల్సిన ఫోన్లు డిపార్ట్మెంట్ ఎందుకు సమకూర్చలేకపోతోంది? కేవలము బ్యాడ్ ప్లానింగ్. ఇప్పుడు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని లాభాలు గడించవచ్చు. ఎక్స్చేంజ్లను విస్తృతపరచడం ద్వారా ఫోన్ అడిగిన వాడికి 10 రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు. ఎందుకు చేయటం లేదు అంటూ అంతలో తను ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించి ఆపుచేసింది. జేమ్స్కి ఆ విషయం పట్ల అంత ఉత్సాహం కలగలేదు. ఇంకో విషయం చెప్పండి అన్నాడు. ఊరు నిద్రకు ఉపక్రమించటానికి ఆయత్తమవుతోంది. తూర్పు దిక్కుగా వెళ్తున్న పక్షి తెల్లగా కనపడుతుంది కిటికీలో నుంచి. ఏమిటి? మనం ఎవరినైనా ఏడ్పించాలంటే వాళ్లకు ఫోన్ చేసి తిరిగి మన రిసీవర్ సరిగ్గా పెట్టకపోతే వాళ్ళ ఫోన్ పనిచేయదట. నిజమేనా? ఆమె కళ్ళు పెద్దవి చేసి, ఇన్ని దారుణమైన ఆలోచనలు మీకెందుకు కలుగుతున్నాయి అని అడిగింది. నిజమో కాదో చెప్పకూడదా ఏమిటి? నిజమే. ఇంటి గల వాళ్ల క్రింద లైట్లు ఆర్పేశారు. వరండాలో చీకటి పల్చగా పరుచుకుంది. అతడు కిటికీ తలుపు తెరిచాడు. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. టేప్ రికార్డర్ ఆన్ చేస్తూ, ఏం మాట్లాడినా ఫోనే కాబట్టి అమ్మాయిలు అంతగా పట్టించుకోరని అంటారు. నిజమేనా? మాకు అవసరమైన దానికన్నా ఎక్కువగా అవతలి వాళ్ళు మాట్లాడితే కీ ఆఫ్ చేస్తాం. అది తెలియక మేము ఇంకా వింటున్నామనుకొని అవతలి వ్యక్తి మాట్లాడటం కొనసాగిస్తాడు. అలాగే తిట్లు కూడా అంటూ నవ్వింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. పొద్దుట్నుంచి సాయంత్రం వరకు డయల్ అలా తిప్పుతూనే ఉంటారు కదా, వేళ్ళు నొప్పెట్టవు? పియానో బటన్ సిస్టమ్ వస్తే బాగుండు అని మేము అనుకుంటూ ఉంటాము. టేప్ రికార్డర్లో పాట మంద్రస్థాయిలో వస్తోంది. అతడు పక్క మీద ఉన్న పుస్తకాలు తీసి అల్మైరాలో సర్దాడు. ఆమె వాచి చూసుకుంది. అతడు తన గదిలో ఫోన్ చూపిస్తూ, ఇది నాకెలా వచ్చిందో తెలుసా అని అడిగాడు. ఎలా వచ్చింది? మొదటి 6 నెలలు మా నాన్నకు హార్ట్ కంప్లైంట్, తరువాత 6 నెలలు మా అమ్మకు హృద్రోగం. ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉంటే టెంపరరీ ఫోన్ ఇస్తారు కదా. వాళ్ళేరి అని అడిగింది ఉన్న ఒక్క గదిని చూస్తూ. నా చిన్నప్పుడే పోయారు అంటూ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడు క్యాజువల్గా దగ్గరకొచ్చి ఆమెను చేతుల మధ్య తీసుకున్నాడు. ఇదెంతో నిశ్శబ్దంగా మామూలుగా జరిగిపోయింది. ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు. అతడి మొహం దగ్గరకు వస్తోంది అర్థమయ్యేసరికి ఆమె ఒక్కసారిగా విదిలించుకొని హిస్టరిక్గా వెనక్కి అడుగు వేసి, ఏమిటిది అని అడిగింది తడియారిన గొంతుతో. ఆమె నుంచి ఈ రియాక్షన్ ఆశించినట్లు అతడు ఒక్క క్షణం విస్తుబోయి, మీకిష్టం లేదా అన్నాడు. అతడి కంఠంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? రోషము, ఉక్రోషము, నిస్సహాయత, ఏడుపు కలిసిన కంఠంతో అడిగింది. అతడు అంతే నిజాయితీగా ఏమీ అనుకోవటం లేదు అన్నాడు. ఈ జవాబుకు ఆమె తెల్లబోయి తలెత్తి చూసింది. అతను నవ్వాడు. మీరు నేను ఇద్దరమే ఉన్నాం గదిలో. టైం రాత్రి 10 దాటింది. మీకు ఇష్టమేమో అనుకున్నాను అన్నాడు. ఒక అమాయకమైన ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి గదికి వస్తే ఇక ఆ ఉద్దేశ్యం తప్ప మరేమీ కలగదా మీకు? కోపంగా అంది. మరీ స్త్రీత్వాన్ని నటించకండి. నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఇలా జరగబోతుందని నిజంగా మీకు తెలీదా అన్నాడు. నిజంగా నాకు తెలీదు. మీకు ఈ ఉద్దేశ్యం ఉందని నేను అనుకోలేదు. ఏడుపొక్కటే తరువాయి ఆమె కంఠంలో. అతడు ఆమె వెంక సూటిగా చూశాడు. ఆమె కంఠంలో వినపడిన సిన్సియారిటీ గుర్తించి ఒక్క క్షణం మౌనంగా ఉండి భుజాలెగరేసి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. నేనే తొందరపడ్డానేమో. ఇక ఇదంతా మర్చిపోండి. ముక్కు పొడుం పెట్టుకుని తుమ్మి సారీ చెప్పినంత సులభంగా అతను ఇదంతా మర్చిపోండి అనేసరికి ఆమె తల తిరిగిపోయింది. ఇందుకోసమే నన్నిక్కడికి తీసుకొచ్చారా అని అడిగింది. అతడు తల నిర్లక్ష్యంగా ఎగరవేసి, ఇకదంతా మర్చిపోమన్నానుగా అన్నాడు. కాదు, చెప్పండి. నన్నిక భవిష్యత్తులో కలుసుకోరు కదూ? దాందేముంది, ఎప్పుడైనా కలుసుకుంటూనే ఉంటాం కదా తేలిగ్గా అన్నాడు. అంటే
మీ ఉద్దేశంలో ఆడ మొగ మధ్య స్నేహం అంటే ఇంతేనన్నమాట హేళన ధ్వనిస్తున్న స్వరంతో అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి ఆమె వైపు సూటిగా చూశాడు. ఇంతే అన్న మీ మాటలకు అర్థం ఏమిటి? మొదట్లో ప్రేమికుడు చందమామ ఎంత బాగుంటుందో అని అంటాడు. అవునంటుంది. మన భావాలు ఎంత బాగా కలిసిపోయాయో చూశారా అంటాడు. ఆమె తదాత్మ్యతలో తలూపుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నేను అంతే, నువ్వు లేకపోతే బ్రతకలేను ప్రియా అంటుంది. అతడు ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ప్రకృతి పులకరిస్తుంది, కోయిల పాడుతుంది. ఆమె అతడిలో ఐక్యం అయిపోతుంది. ఇంతకు మొత్తం మీద చివరకు జరిగేదేమిటంటే అతడు ఆమెను అనుభవించటం. దానికోసం ఇంత డ్రామా, ఇన్ని రోజుల పాట్లు ఎందుకు? ప్రతిదీ అక్కడికే వెళ్ళి అంతమయ్యేదానికి అదేదో అక్కడే ప్రారంభించి ముగించేసుకుంటే ఆ సమయాన్నంతా మిగతా విలువైన పనులకు ఉపయోగించుకోవచ్చుగా. ఈ ప్రేమికుల్ని చూస్తే నాకు నవ్వొస్తుంది. ప్రేమ అనే ఆత్మవంచన పేరిట ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో. ముఖ్యంగా మా రేవంత్ లాంటి వాళ్ళు. మీరింత మెటీరియలిస్ట్గా అనుకోలేదు. నావి దారుణమైన భావాలే, కానీ నా భావాల్ని నేను పెంపొందించుకునే హక్కు నాకుంది. వీటితో మీరు కన్విన్స్ అవ్వాలని రూల్ లేదు. మనం వెళ్దామా ఇక? పదండి. తాళం కప్ప చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఆమె గుమ్మం దాటబోయేదల్లా మై గాడ్ అంది. ఏం జరిగింది? ఆమె కొద్దిగా సిగ్గుతో బ్రా తెగినట్టుంది. ఇలా ఎలా వెళ్ళటం అని అటు తిరిగి అవునా అని అడిగింది. అతడు ఆమె తెల్లటి వీపు మీదుగా బిగుతుగా ఉన్న జాకెట్ను కొద్దిగా పైకి తీసి స్టాఫ్స్ను అందుకోవడానికి ప్రయత్నం చేసి 2 చేతులతో లాగి దగ్గరకు చేరుస్తూ తెగిపోలేదు, హుక్కు ఊడిపోయిందంతే అంటూ సరిచేశాడు. ఆమె బల్ల మీద పెట్టిన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అతడి వైపు చూసింది. ఒక కారు బాగు చేసిన మెకానిక్ అలసట మాత్రమే కనపడింది అతడి ముఖంలో. ఇద్దరూ గది బయటకు వచ్చారు. అతడు గది తలుపులు తాళం వేసి మెట్లు దిగుతూ చివరి మెట్టు దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకు అడగనా వద్దా అన్నట్లు మనసులోనే మదనపడి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా ఆగి, నేనొక ప్రశ్న అడుగుతాను చెప్తారా అంది. ఏమిటి? ఆమెకు సిగ్గేసింది. కానీ అతడి మనసు లోతుల్లో నుంచి అస్పష్టతని తెలుసుకోవాలన్న కుతూహలం ఆ సిగ్గును పక్కకు నెట్టింది. మీకు మీకు ఏ కోరిక కలగలేదా అని అడిగింది. అతడి మొహంలో విస్మయం స్పష్టంగా కనపడింది. మీరొద్దన్నారుగా. ఒకసారి అన్న తరువాత ఇక ఎందుకు కలుగుతుంది అన్నాడు. అంతలో ఏదో అర్థమైనట్లు నవ్వి, కేవలము నా నిగ్రహం పరీక్షించటం కోసమే మీరు ఇలా చేశారా ఏమిటి అని అంతలోనే మారిన కంఠస్వరంతో, నా ఆలోచనలు భావాలు అన్నీ మెటీరియలిస్ట్గా ఉంటాయి సులోచన. ఇంకో 100 సంవత్సరాలు పోయినా మనం ఇలాగే ఉంటాము. మీరు బాత్రూంలో సబ్బు అందించమన్నా నాకే కోరిక కలగదు. మీరు నో అన్న క్షణం నుంచి మిమ్మల్ని స్త్రీగా గుర్తించటం మానేశాను. అందుకే మనిద్దరి మధ్య భవిష్యత్తులో స్నేహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తటపటాయించాను. మీతో నేను పేకాడలేను. మనసు బాలేనప్పుడు కలిసి ముందు కొట్టలేను. ఇంకెలా మీతో స్నేహం చేయటం? మనసులో ఒక భావాన్ని పెట్టుకొని పైకి మరోలా మాట్లాడటం నాకు చేత కాదు. నేను పచ్చిగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి. మీకన్నా సునీల్ గవాస్కర్తో కలం స్నేహం చేయటం నాకు ఇష్టం అన్నాడు. ఎంత దారుణమైన ఆలోచనలు మీవి! మనసును కూడా అణా పైసలతో లెక్క కట్టేటట్టు ఉన్నారే. చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్లటంతో వెన్నెల మాయమైంది. ఆ చీకటిలో అతడి మొహంలో భావాలు కనపడటం లేదు. లోతైన స్వరంతో కంఠం మాత్రం వినిపిస్తోంది. చాలా దారుణమైన భావాలు, అవునా? చాలా వ్యాపార సంబంధమైన భావాలు. ఏ మాత్రం లాలిత్యం ఉన్న అమ్మాయి మనసునైనా తూట్లు పొడిచే భావాలు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. దాని గురించి ఏళ్ల తరబడి ఆలోచించి బస్తాల కొద్దీ కావ్యాలు వ్రాస్తారెందుకో అర్థం కాదు. అదో క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని నా ఉద్దేశ్యము. ప్రేమ పట్ల మీకింత తేలికైన అభిప్రాయాన్ని కలిగించిన వారెవరు? మా కుటుంబ సభ్యులు అన్నాడు. ఇన్సెస్ట్ అన్న పదం మీరెప్పుడైనా విన్నారా? ఇన్సెస్ట్ అంటే దగ్గర బంధువులతో శారీరక సంబంధం. ప్రస్తుతము
పాశ్చాత్య దేశాల్లో దారుణంగా పెరిగిపోయిన ఈ ఇన్సెస్ట్ 25 సంవత్సరాల క్రితమే మా ఇంట్లో ఉండేది. నా తల్లి స్కూల్ టీచర్. ఓ మధ్యాహ్నం ఏదో పని మీద ఇంటికి వచ్చిన ఆవిడికి తన మొగుడు కూతురు పక్క మీద కనపడ్డారు. అక్కడే ఆ ఇద్దరిని చంపేసి 8 సంవత్సరాలు జైలు అనుభవించి అక్కడ జైలర్తోనే ఆ తర్వాత లేచిపోయింది. అతడు చాలా మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించినా వణికే కంఠాన్ని స్వాధీనంలో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడని ఆమె గ్రహించింది. అటువైపు తిరిగి ఉండటం వలన అతడి మొహం కనబడటం లేదు. అతడు చెప్పసాగాడు. చదువుకోవటం కష్టమైంది. స్కాలర్షిప్ సరిపోయేది కాదు. ప్రైవేట్లు చెప్పటం తప్పనిసరి అయింది. దాంతో చదువుకు టైం ఉండేది కాదు. రోజుకు 16 గంటలు పనిచేయటం అలవాటయ్యింది. చదువు పూర్తయ్యాక ఒక్కసారి సమయాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు. కార్టూన్స్, గిటారు, అన్నింటికన్నా ఎక్కువగా పుస్తకాలు వీటితో చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇంత ప్రపంచం నా చుట్టూ ఉందా అనిపించింది. ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఈ ప్రేమ మీద, సున్నితమైన భావాల మీద నమ్మకం పోయింది. నాకు ఈ పరిమాణాలన్నిటికీ కలిపి మీరు మెటీరియలిజం అని పేరు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. పదండి, మనం ఇలా వరండాలో నిలబడి మనసులు విప్పుకోవటం ఏం బాగాలేదు అంటూ కదిలాడు. ఆమె కదలలేదు. నిశ్చేష్టురాలైనట్టు అలాగే నిలబడి ఉంది. ఏ మనిషి చెడ్డవాడు కాదు. మనసు లోతుల్లోకి చూడగలిగితే అంతే అనిపించింది ఆమెకు. జీవితాన్ని ఇంత బిజినెస్లా తీసుకునే మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నా ఉద్దేశ్యం, భార్య మీద నెలకి ఓ 300-400 ఖర్చు పెట్టడం ద్వారా ఓ వంట మనిషి కమ్ స్త్రీ కమ్ పని మనిషి వస్తుంది కదా అంది. ఆమె మాటల్లో ఎగతాళి ఏదైనా ఉందేమోనని అతడు ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వేసరికి తను నవ్వుతూ, నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు సుమా. అయినా ఇంత పచ్చి అభిప్రాయాలున్న నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు మాటలతో మోసం చెయ్యటం ఇష్టం లేదు అన్నాడు. నాలాంటి ఒంటరి ఆడది ఎవరైనా చేసుకోవచ్చు, అడిగి చూడండి. నిజంగా చేసుకుంటారా? ఓ థ్యాంక్ యూ. 2-3 రోజుల్లో గుడి కానీ చర్చి కానీ ఏది ఖాళీ ఉంటే అక్కడ చేసుకుందాం. ఓకే, సరే. ఏమిటి, ఇంతేనా, అయిపోయిందా? ఆశ్చర్యపోతూ అడిగాడు రేవంత్. ఇంతేనా ఏమిటి? అంతే, అయిపోయింది. కుర్చీ వెనక్కి వాలుతూ అన్నాడు జేమ్స్. నేను నమ్మలేను. ఇంత తొందరగా కేవలం 2 ప్రశ్నలతో ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చేశారా? జీవితాంతం కలిసి ఉండబోయే నిర్ణయాన్ని ఇంత క్యాజువల్గా తీసుకున్నారా? ప్రశ్న మీద ప్రశ్న కురిపించాడు రేవంత్. అంటే చేసుకోబోయే ముందు ఓ 1 నెల రోజుల పాటు ఒకరికొకరు ఐక్యూ టెస్ట్ చేసుకోవాలంటావా? జేమ్స్ తనని దెబ్బ కొట్టాడని అనుకున్నాడు రేవంత్. అయినా వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం చనువుంది. రేవంత్కు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఆమె ఎలాంటిదో ఏమిటో నీకు ఏం తెలుసు అని అడిగాడు. నీ వెన్నెల్లో ఆడపిల్ల ఎలాంటిదో తెలియకుండానే ఆమెను నువ్వు ప్రేమించటం లేదు? 3 నిమిషాల పెళ్లి చూపులు అన్న లాజిక్ నాకు వర్తిస్తుందని ఎందుకనుకోవు అని ఆగి, నువ్వు అడగబోయే 2వ ప్రశ్న నాకు తెలుసు. అర్ధరాత్రి మోటార్ సైకిల్ ఎక్కి ధైర్యంగా నీ రూమ్కి వచ్చిన అమ్మాయి పవిత్రత గురించి నీకు అనుమానం కలగలేదా అని, అంతేనా? ఈ పవిత్రత గురించి అనేది ఒక ట్రాష్ అని నా ఉద్దేశ్యం. నాకు అనుమానం కలిగిందే అనుకో. అర్ధరాత్రి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిన నా పవిత్రత మీద కూడా ఆమెకు అనుమానం కలగాలి కదా. పురుషుడికి అక్కర్లేని పవిత్రత స్త్రీకి ఎందుకు కావాలనుకుంటుందో ఈ సమాజం నాకు అర్థం కాదు. నేనుట్టి మాటలు చెప్పేవాణ్ణి కాదని నీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఉంటాం అంతే. 24 గంటలు బిజీ దినచర్యలో 3 నిమిషాలు బయలాజికల్ నీడ్ కోసం పరస్పరం సహకరించుకుంటాం. ఓ 50 సంవత్సరాల తర్వాత ఇద్దరం చచ్చిపోతాం. ఇంత దానికి ఇంత మానసిక సంఘర్షణ, నిర్ణయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఎందుకు? పెళ్ళి అనేది రిస్క్ అయినప్పుడు ఆ రిస్క్ ఎవరితోనైతేనేం? నా మాటలు నీకు నవ్వు పుట్టించవచ్చు, కానీ జీవితంలో ఎన్నో రాపిడులకు గురి అయిన నా మనసు నాకు నేర్పిన పాఠం ఇది. ఇది నేనేదో కష్టాల్లో ఉన్నాను, నా మనసును ఎవరూ అర్థం చేసుకోవటం లేదు,
వగైరా సెల్ఫ్ పిటి ఆలోచనలు నాకు అందుకే కలగవు. దీనికి మీరు పెట్టిన పేరు మెటీరియలిజం అంటే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అసలు పెళ్ళి అనేది పురుషుడు స్త్రీ అనే ఇద్దరు మెటీరియలిస్టులు తమ పరస్పర అవసరాలు తీర్చుకోవటం కోసం చేసుకునేది అని నేను భావిస్తాను. పైకి ఎంత భావుకత్వము, సెంటిమెంటు, కవిత్వము చెప్పినా సరే ఇన్ని ఆలోచించే నేను ఈ పెళ్ళికి సిద్ధపడ్డాను. ఎల్లుండే పెళ్ళి వచ్చేయి. చాలా చిత్రమైన వ్యక్తిలా ఉన్నాడే అందామె ఫోన్లో రేవంత్ జరిగిందంతా చెప్పాక. సరిగ్గా మనకు వ్యతిరేకం అన్నాడు రేవంత్. మనం నెల రోజుల పాటు పడే మదనను అతడు 2 నిమిషాల్లో పడేశాడు. కానీ అతని వాదనలో ఎక్కడో లోపం ఉంది అందామె. 24 గంటల బిజీ జీవితంలో చిన్న శరీరావసరమే కాదు, వివాహం లాంటి చిన్న చిన్న అనుభూతుల కోసమే మనిషి జీవిస్తాడు. అసలు ఈ బిజీ అంతా ఎందుకు? జీవించటం కోసమే కదా. మరి జీవించటం ఎందుకు? ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? అనుభవం ఇచ్చిన ఆనందం వల్లే కదా. మరి వివాహం అనుభవం కాదు, అవసరం అని ఎలా చెప్పగలము? నిజం చెప్పండి, నేను మొదటిసారి ఫోన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రాత్రంతా మీ కంఠమే వినిపించింది. ఒక అమ్మాయి వాలుగా పక్క మీద పడుకొని గోదావరి లాంటి జడను మెడ మీద నుంచి ముందుకు జార్చుకొని చెవికి ఫోన్ ఆంచుకుని మాట్లాడే దృశ్యమే కళ్ళల్లో మెదిలింది. అంత చక్కటి అనుభూతిని ఏ మెటీరియలిస్టు కొలమానంతో కొలుస్తాము? జీవితం అంటే చక్కని అనుభూతుల పుష్పగుచ్చమే కదా. అవును, అందుకే అంటూ చప్పున ఆపు చేశాడు. ఏమిటి ఆగారేం? చెప్పండి. ఏం లేదు. నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారు. ఏమిటి? నన్ను కేవలం ఆట పట్టించటానికే నా ఫోన్ నెంబర్ తెలియనట్టు నటిస్తున్నారు. నిజానికి మీరు ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు. అది చెప్పేస్తే ఈ దాగుడు మూతలు ఇక ఉండవని, నెల రోజుల చివరి వరకు దీన్ని ఇలా సరదాగా లాగాలని మీరు అనుకుంటున్నారు, అవునా? రేవంత్ అప్రతిభుడయ్యాడు. నిజానికి అతడు నెంబర్ని కనుక్కున్నాడు, కానీ చెప్పలేదు. అతడికి ఆ అమ్మాయి పరీక్షలో నెగ్గటం కన్నా అమ్మాయితో ఏడిపింపబడటమే సరదాగా ఉంది. ఈ విషయం కూడా ఆ అమ్మాయి కనుక్కుంది, అంతే. మై గాడ్ అనుకున్నాడు. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలా? 3వ అంకె 0 అని తేలిపోయింది. కానీ చివర 3 అంకెల్ని ఒకదానితో ఒకటి హెచ్చవేస్తే 24 వస్తుంది అన్నారు. ఒక అంకె 0 ఉంటే అంతా 0యే అవ్వాలి కదా. అవ్వాలి, కానీ మీరు 0 లెక్కలోకి తీసుకోరు అనుకున్నాను. నిజానికి తీసుకోలేదు, తీసుకోకపోతేనే వస్తుంది. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 సరి అయిన అర్థం 18046. ఆ నెంబరు అది కాకపోతే 18226 అయి ఉండాలి. ఈ 2 నెంబర్లు 8వ క్లాసు కుర్రాడు 2 నిమిషాల్లో కనుక్కుంటాడు. ఆ నెంబర్లకి చేశారా ఏమిటి కొంపదీసి? చేశాను. ఎవరివా నెంబర్లు? పిచ్చాసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రులు. అవతల నుంచి తెరలుగా నవ్వు. కొంచెం సేపటికి నవ్వాపుకొని ఆమె అన్నది, మీరు నిజానికి చాలా దగ్గరకు వచ్చారు, కానీ చివర్లో కొద్దిగా పప్పులో కాలు వేశారు. ప్రయత్నించండి, పర్లేదు, తొందరలోనే దొరకొచ్చు. 8వ క్లాసు కుర్రవాడి కన్నా కొద్దిగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించండి. టైం కూడా ఎక్కువ లేదు, ఇంకా 4 రోజులే ఉంది. ఆ టైం చాలు. నా 3వ ఉత్తరం అందిందా? 3వ ఉత్తరమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకా 2వ ఉత్తరమే అందనిదే. మా మెకానిక్తో పంపించిన చీటీ ఉత్తరం కాదా మాస్టారు? అదే 2వది. ఓ అదా అన్నాడు రేవంత్ నవ్వి. నేను వ్రాయటమే కానీ మీరు నాకు వ్రాయరా? నేను వ్రాసి ఏ అడ్రస్కి పంపను? మీరు వ్రాయండి, నేనే తీసుకుంటాను. అయితే ఇప్పుడే వ్రాస్తాను. ఎలా పంపాలో గంట తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ఇది మీ మొదటి ప్రేమలేఖ మాస్టారు. గంటలో పూర్తవుతుందంటే నేను నమ్మను. ఆఫీసులో సాయంత్రం 5 వరకు మీరు కుస్తీ పట్టాల్సిందే. అప్పుడు ఫోన్ చేస్తాను అంటూ డిస్కనెక్ట్ చేసింది. ఆమె చెప్పింది నిజమే అయ్యింది. ఫ్యూన్తో గులాబీ రంగు లెటర్ ప్యాడ్ తెప్పించాడు. 5 నిమిషాల్లో దాని కాగితాలన్నీ చెత్తబుట్టలోకి చేరుకున్నాయి. అసలు సంబోధనే కష్టమైంది.
ప్రియమైన మీకు అనాలా అన్న మీమాంస, 2 కాగితాలు నమస్తే అనాలా వద్దా అన్న అనుమానం మీద 2 కాగితాలు చినిగిపోయాయి. ఇక లాభం లేదని ముందు రఫ్ రాయటం ప్రారంభించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని వ్రాద్దామనుకున్నాడు. ప్రపంచంలో అంతకన్నా నాన్సెన్సికల్ వాక్యం మరొకటి ఉండదని చింపేశాడు. నా జీవితపు ఆఖరి క్షణాల్లో చావుకు ముందు ఎవరైనా నన్ను నీ మొత్తం జీవితంలో మరపురాని ఘట్టం ఏమిటి రేవంత్ అని అడిగితే వెన్నెల్లో ఆడపిల్లతో ఫోన్లో మాట్లాడటం అని వ్రాద్దామనుకున్నాడు. కేవలం మాట్లాడటమే చాలా అని వేళాకోళం వస్తుందని విరమించుకున్నాడు. ఎటూ తోచలేదు. వ్రాస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఎన్నెన్నో భావాలు, ఎన్నో కాగితాలు. 3 అయింది, 4 అయింది, 5 అయింది. ఫోన్ మోగింది. వ్రాసారా అని అబద్ధమాడాడు. ఎలా అందించాలి? నేనే వచ్చి తీసుకుంటాను. ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో ఎక్కడా అని అడిగాడు. మీ ఆఫీసులోనే. ఒక్కసారి రేవంత్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది. మీరే వస్తారా? నేనే స్వయంగా. ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను అందామె. మీరు ఆ కవరు మీ ఆఫీస్ వరండాలో విజిటర్స్ కూర్చునే కుర్చీ క్రిందగా పడేయండి. నేను వచ్చి తీసుకుంటాను. అయితే మీరు మాత్రం అక్కడ దొంగతనంగా దాక్కుని చూసే ప్రయత్నం చెయ్యకూడదు. ఈ షరతు మీకు ఓకేనా? ఓకే. మిమ్మల్ని చూడను. అసలు ఆ ప్రాంతంలోనే ఉండను. మీ మీదొట్టు. మీరు వచ్చి క్రింద మీ కారు దగ్గర నిలబడి ఉండండి. మిమ్మల్ని అక్కడ చూసుకొని నిర్ధారణ చేసుకొని నేను విజిటర్ కుర్చీల దగ్గరకు వెళతాను. సరే అయితే. ఫోన్ పెట్టేసి లెటర్ ప్యాడ్లో చివరి కాగితం తీసుకున్నాడు. దాని మీద ఏమీ వ్రాయకుండా కవర్లో పెట్టి అతికించాడు. కవర్ మీద మాత్రం ఓ వెన్నెలమ్మాయి, ఎన్నో భావాలు, ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాలనుకున్నవన్నీ చెలియకట్ట దాటి కలగా పొలగమైతే మిగిలేది స్వచ్ఛమైన శూన్యం రేవంత్ అని వ్రాశాడు. తరువాత ఇంటర్కంలో జేమ్స్ని పిలిచాడు. జేమ్స్, ఒక ముఖ్యమైన పని మీద నిన్ను పిలిచాను. నువ్వు నాకు సాయం చెయ్యాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తొందరలో ఆ అమ్మాయి పప్పులో కాలేసింది. నన్ను అక్కడ ఉండొద్దని అన్నదే కానీ నా స్నేహితులెవ్వరినీ అక్కడ ఉండకూడదన్న ప్రామిస్ తీసుకోలేదు. కాబట్టి అక్కడ నువ్వు దాక్కోవాలి. ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. జేమ్స్ తలూపాడు. ఇద్దరూ విజిటర్స్ వరండాలోకి వెళ్ళారు. రేవంత్ కుర్చీ కిందగా కవరు పెట్టాడు. సాయంత్రం 5 అయిపోవటం వల్ల ఆఫీస్ అంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నేను కారు దగ్గరకు వెళుతున్నాను అని రేవంత్ క్రిందకు పరిగెత్తాడు. జేమ్స్ పార్టీషన్ పక్కన మసక నీడలో నిలబడ్డాడు. 5:30 అయినట్లు గడియారం 1 గంట కొట్టింది. విజిటర్స్ లాంజ్ వెనుక చీకట్లో నిలబడిన చూస్తున్న జేమ్స్కి, బయట కారు దగ్గర నిలబడి ఉన్న రేవంత్కి టెన్షన్లో చెమటలు పడుతున్నాయి. వచ్చి ఆగిన ప్రతి కారు వంక తొంగి చూస్తున్నాడు రేవంత్. 5 నిమిషాలు గడిచినాయి. 10 నిమిషాలు. జేమ్స్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఈ అమ్మాయి తన ప్లాన్ గ్రహించి రావటం మానేసిందేమో అన్న అనుమానం కలిగింది. ఇంతలో రేవంత్ నిశ్శబ్దంగా అక్కడికి వచ్చి జేమ్స్ వెనక్గా చెవులో ఏమిటి రాలేదా అని గుసగుసలాడాడు. ఓహో అన్నాడు జేమ్స్. అంతలో రేవంత్ దృష్టి కుర్చీ కింద ఉన్న మరో కాగితం మీద పడింది. తాము పెట్టిన ఉత్తరం పక్కనే ఆ కాగితం ఉంది. దాన్ని చూసుకోలేదు. చప్పున వెళ్ళి ఆ కాగితం చూశాడు. ఆ అమ్మాయి రైటింగ్ అది. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. ఉంటాను.